ప్రజెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే భయ్య. అప్పుడెప్పుడు 1971లో పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చి చిత్తుగా ఓడిపోయారు. అయినా బుద్ధి రాలేదనుకుంటా, మళ్ళీ మనతో కావాలనే గొడవ పెట్టుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో అందాలను వీక్షించడానికి వెళ్ళిన మన ఇండియన్స్ని దారుణంగా చంపేశారు పాకిస్తాన్ నా కొడుకులు. దీనితో ప్రతి ఒక్క ఇండియన్ గుండె రగిలిపోయింది. ఈ సంఘటన జరిగినందుకు భారత ప్రభుత్వం తిరిగి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎదురుదాడి చేసింది. అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ వాళ్ళు వరుసగా 3 రోజులు మన మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇలా 3 రోజుల పాటు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల ఇరు దేశాల వైపు ప్రాణ నష్టం జరిగింది. ఇలాగే యుద్ధం కంటిన్యూ అయితే చాలా ప్రమాదమని భావించిన పాకిస్తాన్ వాళ్ళు మన దెబ్బకి భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ దేశం కన్నా మన దేశం పెద్దది. ఒక్కసారి ఇండియా గట్టిగా ఫోకస్ చేసిందంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. ఇది గమనించిన పాకిస్తాన్ నా కొడుకులు యుద్ధం ఆపేద్దామని మన ప్రెసిడెంట్ మోడీతో కాళ్ళ బేరానికి వచ్చారు. మళ్ళీ ఇంకోసారి మా మీదకి వస్తే రిజల్ట్ డేంజరస్గా ఉంటుందని మన ఇండియన్ ప్రభుత్వం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్కి పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. దీనితో ఇరు దేశాల మధ్య యుద్ధం శాంతించింది. అంతేగా మన ఇండియా జోలికి వస్తే ఎవరికైనా సరే తోలు ఊడిపోవాల్సిందే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.